రోజున సంఘంకి వస్తున్న వారందరూ కూడా ఏ విధంగా ఉన్నారండి? ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంఘానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటారు? ఆనందంగా ఉండాలా? దుఃఖముగా ఉండాలా? ఆనందంగానే ఉండాలా? రైట్, అందరూ ఆనందంగానే ఉండాలంటున్నారా? నేను అంటాను, సంఘానికి వచ్చేటప్పుడు దుఃఖపడావు. సంఘానికి వచ్చినప్పుడు భారం నీలో ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు, మందిరంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు ఆనందించకూడదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? ఏంటి ఆనందించకూడదా? సంఘంలోకి వచ్చేదే దేవుని సన్నిధి మాతో ఉండటానికి, దేవునితో ఆనందించడానికి మేమందరం వస్తున్నాం కదా. మరి సంఘంలోకి వచ్చేటప్పుడు ఆనందించదంటావేంటి? సంపూర్ణతలో ఉన్న గ్లోరీ ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క మనస్సును మనము కూడా కలిగి ఉంటాం. క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క చిత్తము, క్రీస్తు యొక్క ప్రేమ మనందరము కూడా కలిగి ఉంటాం. ఈరోజు సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు ఆనందంగా ఉండకూడదని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ లోకము గురించి భారం నీకు కలిగి ఉండాలి.